సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయశాంతి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సమయంలో విజయశాంతి దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆసక్తికర అంశాలు వెలువడ్డాయి. కోట్ల ఆస్తులున్న విజయశాంతికి సొంత కారు లేదని డాక్యుమెంటేషన్ లో పేర్కొనడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎందుకంటే స్టార్ యాక్టర్లంటే లగ్జరీ కార్లు గుర్తుకొస్తాయి. మరి స్టార్ హీరోయిన్ గా దాదాపు 30 ఏళ్లు సినీ కెరియర్ లో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయశాంతి లేడీ అమితాబ్ గా సూపర్ స్టార్ గా ఖ్యాతిగాంచారు. సినీ కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగానే రాజకీయాల్లో అడుగుపెట్టి తెలంగాణ తల్లి అనే పార్టీని స్థాపించిన తర్వాత తన పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసింది. బీజేపీ బీఆర్ఎస్ లో పనిచేసిన విజయశాంతి 2023 ఎన్నికల వేళ కాంగ్రెస్ కూటికి చేరింది. ఇప్పుడు చివరి నిమిషంలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. సినీ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు అయిన విజయశాంతి 30 సంవత్సరాల సినీ కెరియర్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి వివిధ భాషా చిత్రాల్లో సుమారు 180 సినిమాల్లో నటించారు. కర్తవ్యం సినిమాలో విజయశాంతి నటనకు గాను జాతీయ సినిమా ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు ఈ సీనియర్ నటి. రాజకీయ నేత దగ్గర కనీసం కారు కూడా లేదని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. విజయశాంతి శ్రీనివాస్ ప్రసాద్ దంపతుల దగ్గర ఉన్న మొత్తం స్థిరాస్తుల విలువ 115 కోట్లు. హైదరాబాద్, చెన్నైలో ఉన్న భూముల గురించి తెలుపుతూ విజయశాంతి పేరు మీద 6.75 కోట్లు విలువ చేసే భూములున్నాయని, తన భర్త శ్రీనివాస్ ప్రసాద్ పేరు మీదుగా 45 కోట్లు విలువ చేసే భూములున్నాయని పేర్కొన్నారు. అంతేకాదు ఈ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పేరు మీద బ్యాంకులో ₹1,00,00,000 డిపాజిట్లు ఉన్నట్లు, 2 కిలోల బంగారు నగలున్నాయని, వాటి విలువ సుమారు ₹1,98,00,000 ఉంటుందని వెల్లడించారు. తన దగ్గర నగదు 5,92,000 ఉన్నాయని, తన భర్త శ్రీనివాస్ ప్రసాద్ దగ్గర 30,000 నగదు ఉందని పేర్కొన్నారు. విజయశాంతి తన పేరున ఉన్న క్రిమినల్ రికార్డ్స్ ను సైతం వెల్లడించారు. హనుమకొండ, సంగారెడ్డిలో 2 కేసులు ఉన్నాయని తెలిపారు. అయితే కనీస జీతగాడు కూడా కారులో తిరుగుతున్న ఈ రోజుల్లో కోట్ల ఆస్తులున్న విజయశాంతికి సొంత కారు కూడా లేకపోవటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.